వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు నాలెడ్జ్ ఫ్యాక్టూన్స్. లాస్ట్ వీడియోలో అయితే నేను మీకు సింగపూర్ ఎలా వెళ్ళాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఈ డీటెయిల్స్ మొత్తం షేర్ చేశాను. అండ్ మేమైతే సింగపూర్ రీచ్ అయిపోయాం. సింగపూర్ ట్రిప్లో మా డే 1. సో ఫస్ట్ మేము ఏం చేసాము అంటే సింగపూర్ అరైవల్ అయిన వెంటనే ఆ ఎస్జీ అరైవల్ కార్డ్ స్కాన్ చేసుకొని చెక్అవుట్ అయితే చేసేసాం. చెక్అవుట్ చేసిన వెంటనే మా లగేజ్ కోసం లగేజ్ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళిపోయి లగేజ్ కలెక్ట్ చేసుకున్నాం. సో మీ లగేజ్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి అంటే మీ ఫ్లైట్ నెంబర్ బేస్ చేసుకొని ఆ లగేజ్ కౌంటర్ దగ్గరికి మాత్రమే వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. మల్టిపుల్ లగేజ్ కౌంటర్స్ ఉంటాయి, సో బీ అవేర్. అది అయిపోయిన తర్వాత మేము చేసిన నెక్స్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సిమ్ కార్డ్. యాక్చువల్గా ఇంకొక మెయిన్ థింగ్ ఉంది. మనము ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు ఈ హోల్ ట్రిప్కి ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అది ఫర్ సేఫర్ సైడ్. సో అలా మేము నియో గ్లోబల్ కార్డ్ ద్వారా మేమైతే ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్, ట్రిప్ ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నాము. అలా తీసుకోవడం వల్ల వాళ్ళు మాకు ఈ సిమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ సిమ్ అంటే ఫిజికల్ సిమ్ కాకుండా ఎలక్ట్రానిక్ సిమ్ అన్నమాట. కాకపోతే మాకు మా మొబైల్కి ఈ సిమ్స్ అనేవి సపోర్ట్ చేయవు. కాబట్టి మేము ఇక్కడికి సింగపూర్ వచ్చిన తర్వాతే మేము సింగపూర్ సిమ్ కార్డ్ అయితే తీసుకున్నాం. సింటెల్ అనే కంపెనీ సిమ్ కార్డ్ అనమాట. సో ఆ సిమ్ కార్డు ఫర్ 10 days వ్యాలిడిటీ $18 పడింది మాకైతే. అలా తీసుకొని మేము ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వచ్చామని చెప్పాం కదా. సో ఆ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకి కాల్ చేసాము, జెటో వెకేషన్స్ ఫర్ పికప్. వాళ్ళు మమ్మల్ని వచ్చి పికప్ చేసుకొని హోటల్ దగ్గర డ్రాప్ చేసేసి అయితే వెళ్ళిపోయారు. మేమైతే వాల్యూ హోటల్ థామ్సన్లో స్టే చేసాం. ఇక్కడ ఒక థింగ్ ఏంటి అంటే వాల్యూ హోటల్ థామ్సన్ ఈ హోటల్ 3 స్టార్ హోటల్ అనమాట. మీకైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. మీకు ఏ డిస్కంఫర్ట్ అయితే ఉండదు. లేదు మీరు ఇంకొంచెం హయ్యర్ బడ్జెట్కి ఇంకొంచెం లగ్జరియస్గా కావాలి వెళ్దాం అనుకుంటే నేను మీకు హోటల్ బాస్ని అయితే సజెస్ట్ చేస్తాను. మేము అక్కడికి వెళ్ళిపోయి చెక్ ఇన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి బయటకైతే స్టార్ట్ అయ్యాం. అండ్ మా ఐటినరీలో ఫస్ట్ డే మొత్తం కూడా మమ్మల్ని ఎక్స్ప్లోర్ చేయమని ఉంది. మా ప్యాకేజ్లో ఏమీ ఇంక్లూడ్ లేదు. సో మేమైతే ఫస్ట్గా మేము వెళ్ళిన ప్లేస్ ఏంటి అంటే లిటిల్ ఇండియా. ఆ లిటిల్ ఇండియాలో ఏముంటుందంటే మన ఇండియాలో దొరికే థింగ్స్ అన్నీ కూడా మీకు అక్కడ దొరుకుతాయి అన్నమాట. మీకు అక్కడ స్ట్రీట్ షాప్స్ లాగా ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి ఏమన్నా స్ట్రీట్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది అనమాట. యాక్చువల్గా ఇది మనకైతే అంత పెద్ద యూజ్ ఉండదు. ఎవరైతే సింగపూర్లో స్టే చేస్తున్నారో వాళ్ళకి ఇండియన్ థింగ్స్ అక్కడ కొంచెం చీపర్గా దొరుకుతాయి. కానీ ఇక్కడ మనకి మన ప్రైజెస్తో పోల్చుకుంటే మాత్రం అవి కొంచెం స్లైట్లీ హయ్యర్ ఉన్నాయనే చెప్పొచ్చు. నెక్స్ట్ లిటిల్ ఇండియా నుంచి అలా మేము చైనా టౌన్కి కూడా వెళ్ళిపోయాం. చైనా టౌన్లో ఒక మంచి గుడ్ అట్రాక్షన్ టెంపుల్ అయితే ఉండింది. దాని పేరే బుద్ధ టూత్ రెలిక్ టెంపుల్. బుద్ధ టూత్ రెలిక్ అనే వర్డ్కి చాలా ఇంట్రెస్టింగ్ హిస్టరీ అయితే ఉంది. రెలిక్ అంటే తెలుగులో పవిత్ర అవశేషం అని అర్థం. అంటే ఒక మహానుభావుడు లేదా ఒక స్పిరిచువల్ గురువు గనక చనిపోయిన తర్వాత మిగిలే దేహ అవశేషాలను, ఉదాహరణకి లైక్ ఎగ్జాంపుల్ పళ్ళు, ఎముకలు లేదా బూడిద, వీటిని రెలిక్స్ అని పిలుస్తారు. బుద్ధిజం ప్రకారం గౌతమ బుద్ధుడు నిర్మాణం అయిపోయిన తర్వాత ఆయన శరీర అవశేషాలు చాలా ప్లేసెస్కి డివైడ్ చేశారు. అలాంటి అవశేషాలలో ఒకటి అని ఇక్కడ బుద్ధ టూత్ రెలిక్ టెంపుల్లో ప్రిజర్వ్ చేశారు అని నమ్ముతారు. ఇక్కడే పళ్ళ అవశేషాలని ప్రిజర్వ్ చేశారు. సో టెంపుల్ లోపల చాలా గ్రాండ్గా గోల్డెన్ స్తూపాతో ఆ టూత్ రెలిక్ అంటే ఈ పళ్ళ అవశేషాలని అయితే ఉంచారు అని అందరూ చెప్తారు. భక్తులు అక్కడికి వచ్చి బుద్ధుణ్ణి స్మరించి ప్రేయర్ చేస్తారు. టెంపుల్ బయట నుంచి చూస్తే చైనీస్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ స్టైల్లో చాలా గ్రాండ్గా ఉంటుంది. టెంపుల్ లోపలికి వెళ్ళగానే భక్తులు ముందు ఇన్సెన్స్ స్టిక్స్ తీసుకొని బుద్ధ స్టాట్యూ ముందు ప్రేయర్ చేస్తారు. ఆ స్టిక్స్ని వెలిగించి మనసులో కోరికలు చెప్పుకొని బుద్ధ స్టాట్యూ ముందు నమస్కారం చేస్తారు. అక్కడ చాలా కామ్ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. అండ్ చాలామంది మెడిటేషన్ కూడా చేస్తారు. యాక్చువల్గా ఈ టెంపుల్లో మల్టిపుల్ ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రతి ఫ్లోర్కి ఒక స్పిరిచువల్ మీనింగ్ అయితే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో పెద్ద గౌతమ బుద్ధ స్టాచ్యూ ఉంటుంది. భక్తులు ఎక్కువగా ఇక్కడే ప్రేయర్ చేస్తారు. ఇక్కడ గోల్డెన్ బుద్ధ స్టాచ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బుద్ధ స్టాచ్యూ మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ పీస్,
కంపాషన్ అండ్ విజ్డమ్ని రిప్రజెంట్ చేస్తుంది అని. అండ్ సెకండ్ ఫ్లోర్లో బుద్ధిజం హిస్టరీకి సంబంధించిన మూర్తులు ఆర్ స్టాట్యూస్ ఉంటాయి. ఇక్కడ బుద్ధ లైఫ్ స్టోరీని ఆర్ట్ వర్క్స్ అండ్ స్టాట్యూస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విజిటర్స్కి బుద్ధిజం ఫిలాసఫీ గురించి తెలుస్తుంది. థర్డ్ ఫ్లోర్ అనేది టెంపుల్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. ఇదే సాక్రెడ్ రిలిక్ ఛాంబర్ అంటారు. ఇక్కడే గౌతమ బుద్ధ పళ్ళ అవశేషాలని ప్రిజర్వ్ చేశారు అని నమ్ముతారు. ఆ రిలిక్ని గోల్డెన్ స్తూపాలో సెక్యూర్గా ఉంచారు. భక్తులు ఇక్కడకు వచ్చి సైలెంట్గా ప్రేయర్ చేస్తారు. అట్మాస్ఫియర్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ ఫ్లోర్ ఇదే టెంపుల్ యొక్క టాప్ ఫ్లోర్ అన్నమాట. అక్కడ ఒక చిన్న రూఫ్ టాప్ గార్డెన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా బుద్ధ స్టాచ్యూస్ ఉంటాయి. అండ్ కామ్గా రిలాక్స్ అవ్వడానికి కూడా ప్లేస్ అయితే ఉంటుంది. ఇది సిటీ మధ్యలో ఉన్న టెంపుల్ అయినా కూడా ఇంత పీస్ఫుల్గా ఉండటం అనేది చాలా స్పెషల్. అండ్ మీరు కనుక ఈ టెంపుల్ విజిట్ చేస్తే మీరు ఎక్కడ చూసినా ఆ టెంపుల్లో ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో మీకు బుద్ధ స్టాచ్యూస్ అయితే కనపడతాయి. ఆ హోల్ టెంపుల్లో కనుక చూసుకుంటే మీకు కొన్ని వందల బుద్ధ స్టాచ్యూస్ అయితే కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అవర్ హిందూ మైథాలజీ, బుద్ధిజం అండ్ హిందూ ధర్మం మధ్య చాలా డీప్ కనెక్షన్ అయితే ఉంటుంది. మన గౌతమ బుద్ధాని హిందూ పురాణాల్లో దశావతారాల్లో 9వ అవతారంగా కన్సిడర్ చేస్తారు. అంటే విష్ణు భగవానుడు ధర్మాన్ని రక్షించడానికి బుద్ధ అవతారంలో పుట్టాడు అని మన పురాణాలు చెప్తున్నాయని చాలామంది నమ్ముతారు. కాబట్టి హిందూ భక్తులు కూడా బుద్ధుణ్ణి ఒక మహా గొప్ప గురువుగా గౌరవిస్తారు. అందుకే ఈ టెంపుల్లోకి వెళ్ళినప్పుడు చాలా పీస్ఫుల్ అండ్ డివైన్ అట్మాస్ఫియర్ అయితే అనిపిస్తుంది. టెంపుల్ విజిట్ చేసిన తర్వాత మేము చైనా టౌన్లో కొంచెం సేపు షాపింగ్ చేసి అక్కడ ఇండియన్ ఫుడ్ కూడా ట్రై చేసాం. నాకు యాక్చువల్గా పర్సనల్లీ సింగపూర్ ఫుడ్ అయితే అస్సలు నచ్చలేదు. మన ఇండియన్ ఫుడ్ మీకు టేస్టీగా దొరకాలి అనుకుంటే మీరు ఐదర్ లిటిల్ ఇండియా ఆర్ చైనా టౌన్ దగ్గరకు వెళ్ళి ట్రై చేయొచ్చు. సో మా డే 1 అయితే ఇలా కంప్లీట్ అయింది. ఈ ఫస్ట్ డే మొత్తం కూడా మేము లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే యూస్ చేసుకున్నాము. మాకైతే చాలా యాక్సెసిబుల్గా చాలా కంఫర్టబుల్గా అనిపించింది. సో అందుకని మీరు కనుక ఎవరైనా ట్రావెల్ ఏజెన్సీ ద్వారా రాకుండా మీ ఓన్గా మీరు వెళ్తానన్నా కానీ నేను వెళ్ళమని చెప్పాను. కానీ మేమైతే ఫ్యామిలీతో వెళ్ళాం కదా, మేమైతే రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందుకని చెప్పి మేము ట్రావెల్ ఏజెన్సీ ద్వారానే వెళ్ళాము. నెక్స్ట్ డే మేము సింగపూర్లో మోస్ట్ ఫేమస్ నేచర్ అట్రాక్షన్ అయిన గార్డెన్ బై ద బే, క్లౌడ్ ఫారెస్ట్, ఫ్లవర్ డోమ్ అండ్ స్కై పార్క్ ఇవన్నీ విజిట్ చేసాం. నేను మీకు అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియోస్కి మీకు నచ్చుతున్నాయా? మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కమెంట్ చేసేయండి.